కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు కుటుంబానికి వ్యతిరేకంగా తెలుగుదేశం నాయకులు విరుచుకుపడ్డారు. గత ఎన్నికలలో వారు కూటమి అభ్యర్థి నానాజీకి పనిచేయకుండా వైసీపీ కోసం పనిచేశారని ఆరోపించారు. ఇక వైసీపీకి పనిచేసి ఇప్పుడు తెలుగుదేశం నాయకులుగా చెప్పుకుంటున్నారని వారు మండిపడ్డారు. చంద్రబాబు మంత్రులను కలుస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన ఎన్డీఏ ప్రభుత్వానికి అన్యాయం చేసి మనకు చేయకుండా వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అందులో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి కుమారుడు కృష్ణ కళ్యాణ్ అనే వ్యక్తి మన వైఎస్ఆర్సీపీ కన్నబాబు గారి దగ్గర డబ్బులు తీసుకుని రెడ్డి గారికి తొత్తయ్యి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని మన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని వాళ్ళ డబ్బులతో కొని మన ఎన్డీఏ అభ్యర్థి పంతం నానాజీ గారిని ఓడించడానికి చాలా శతవిధాలా కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం అందరూ కూడా ప్రజలు దేవుడు చూసి దెబ్బ కొట్టి పంతం నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించారు. సుభాష్ గారు, మీకు మరొక్కసారి మా కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు. మీకు తెలుగుదేశం పార్టీలో మంచి లైఫ్ వచ్చింది, మినిస్టర్ ఇచ్చారు. మీరు ఇటువంటి ఉచిత రాజకీయాలు చేసినటువంటి నాయకుల్ని మీ దగ్గరికి వచ్చి బొకేలు ఇచ్చి మిమ్మల్ని ఉల్లంఘనం చేసుకుని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా తెలుగుదేశానికి చేశామని మిమ్మల్ని మబ్బు పెట్టి మళ్ళీ ఇక్కడ రాజకీయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన ఎన్డీఏ ప్రభుత్వానికి అన్యాయం చేసి మనకు చేయకుండా వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అందులో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి